లైలతుల్ ఖద్ర్ రంజాన్ యొక్క చివరి 10 రాత్రుల్లో వెతకమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు కదా, వాటిని తాకరాతులు అంటారు, బేస్ సంఖ్య రాత్రులు. మరి వీటిలో ఏది లైలతుల్ ఖద్ర్ అని ఎలా గుర్తుపట్టాలి, ఏమైనా సూచనలు ఉన్నాయా అని అడగడం జరిగింది. హదీసుల్లో మనకు కొన్ని సూచనలు వస్తాయి. ఉదాహరణకు మనకు మిష్కాత్లో 2088వ నంబర్ హదీసు, అదేవిధంగా ముస్లింలో కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు కొన్ని సూచనలు ఇచ్చారని చెప్పేసి ఒక సహాబీ అంటారు. అదేమిటంటే, ఆ రాత్రి ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత, అంటే నెక్స్ట్ రోజు సూర్యుడు ఉదయిస్తే అందులో కిరణాలు ఉండవు. ఒక రౌండ్ బిల్లలాగా ఎర్రగా సూర్యుడు కనిపిస్తాడు, మనకు కిరణాలు అనేవి వ్యాపించి ఉండవు అనమాట. తక్కువ వెలుగు ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది. మరియు సహీ ఇబ్నే ఖుజైమాలో కొన్ని హదీసుల ప్రకారం, అవి జయీఫే కానీ దాని ప్రకారం ఏమిటంటే, ఆ రాత్రి పారదర్శకంగా ఉంటుంది, చాలా వెలుగుగా ఉంటుంది. పున్నమి రాత్రి వెలుగు, అంత వెలుగు మనకు ఉన్నట్టు కనిపిస్తుంది, అంత చలిగాను ఉండదు, అంత వేడిగాను ఉండదు. ఇట్లాంటి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏది కూడా పర్ఫెక్ట్గా మనము చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే కొంతమంది అబద్ధాలు ఏదైతే చెప్తారో దీంట్లో, ఆ రాత్రి సముద్రం నీరు మనకు ఉపదనం కోల్పోయి